ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. టన్నెల్లో నుంచి మరో మృతదేహం వెలికి తీశారు. డెడ్ బాడీని రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. మృతి చెందిన కార్మికులు యూపీకి చెందిన మనోజ్ కుమార్ గా గుర్తించారు. మృతదేహాన్ని అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పోస్ట్ మార్టం తర్వాత కుటుంబానికి అప్పగించనున్నారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం ఉండగా మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించింది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికి తీశారు. డెడ్ బాడీని రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. మృతి చెందిన కార్మికులు యూపీకి చెందిన మనోజ్ కుమార్ గా గుర్తించారు. అయితే మృతదేహాన్ని అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత కుటుంబానికి అప్పగించనున్నారు. అయితే కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం ఉండగా మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికి తీశారు. డెడ్ బాడీని రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. అయితే మృతి చెందిన కార్మికులు యూపీకి చెందిన మనోజ్ కుమార్ గా గుర్తించారు. సో మృతదేహాన్ని అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పోస్ట్ మార్టం తర్వాత కుటుంబానికి అప్పగించనున్నారు. అయితే కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం ఉండగా మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించింది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాగర్, ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో అయితే మరో మృతదేహం లభ్యమైంది అన్నట్టు తెలుస్తోంది. ఇటు టన్నెల్ నుంచి అయితే మరో మృతదేహం వెలికి తీశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? రైట్ సాగర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాగుతున్నాయి. దీనికి సంబంధించి నిన్న రాత్రికి సంబంధించి వెళ్ళిన రెచ్చిగూడాలని ఒక మృతదేహాన్ని అంటే చేతులు గుర్తించినట్టుగా కూడా చెప్తారు. దీనికి సంబంధించి కూడా అదంతా ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి 50 మీటర్ల గంట కూడా పూర్తిగా మృతదేహం అంతా కూడా బయటికి తేలిన నేపథ్యంలో అంతా తవ్వకాలు జరిపి కూడా మృతదేహం బయటికి తీశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే మృతదేహాన్ని తెలిసి సొరంగం నుండి కూడా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జిల్లా ఆసుపత్రి దగ్గర పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహానికి అక్కడ నుండి మృతునికి సంబంధించిన సొంత గ్రామానికి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్స్గ్రేషియా కూడా వెళ్ళినట్లు కూడా మరికొద్ది సేపట్లో నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సంజన. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.